జనరల్గా కూడికను తీసివేతను గుణకారాన్ని కుడి నుంచి ఎడమకి చేస్తాం, కానీ భాగారాన్ని మాత్రం ఎడమ నుంచి కుడికి నేర్చుకుంటాం. అయితే భాగారాన్ని కుడి నుంచి ఎడమకు చేయవచ్చా, చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. భాగారాన్ని కుడి నుంచి ఎడమకు చేయడం ఎలా. అయితే ఒక లెక్క చేసి చూద్దాం. 1515 డివైడెడ్ బై 5 అంటే 5తో మనం 1515ని డివిజన్ చేసి చూద్దాం. ముందుగా మనం స్కూల్స్లో ఏ విధంగా చేసామో అదే విధంగా చేసి తర్వాత మనము కుడి నుంచి ఎడమకు చేద్దాం. ఓకే, డివిజన్ అంటే పంచడం. ఇక్కడ 1515 రూపీస్ అనుకోండి, 5 మెంబర్స్కి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అనేది ప్రాబ్లం అన్నమాట. అయితే ప్రతి స్థానాన్ని భాగించాలి మనం. ఇక్కడ 1ని భాగిస్తే పై టేబుల్లో 1 రాదు కాబట్టి 0 టైమ్స్ తీసుకోవాలి. 5 0 0, 1లో 0 పోతే 1. నెక్స్ట్ ఏంటి, మనం 5 దించుకోవాలి అంటే 15 అవుతుంది. 5 టేబుల్లో 15 టైమ్స్లో పోతుంది. 5 3 15, 15లో 15 పోతే 0. నెక్స్ట్ మనం 1 దించుకోవాలి. 1ని కూడా మనం భాగించాలి అంటే 5 టేబుల్లో 1 0 పోతుంది. 5 0 0, 1లో 0 పోతే 1. నెక్స్ట్ మనం 5 దించుకోవాలి, 15 అవుతుంది. 5 3 15 అంటే 1515ని 5 మెంబర్స్కి పంచితే ఒక్కొక్కరికి 303 రూపీస్ వచ్చాయి. ఇదే ప్రాబ్లమ్ని మనం స్కూల్స్లో జనరల్గా ఈ విధంగానే చేస్తాం, లెఫ్ట్ టు రైటే చేస్తాం. కానీ మనం ఇదే ప్రాబ్లమ్ని మనం రైట్ టు లెఫ్ట్ చేసి చూద్దాం, ఏ విధంగా వస్తుందో చూద్దాం. అంటే 1515 అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ 1000ని పంచాము, తర్వాత 100స్ని పంచాము, తర్వాత 10స్ని పంచాము, తర్వాత 1 రూపీస్ని పంచాము, 1స్ని. కానీ ఇక్కడ ఫస్ట్ 1s 10s 100s 1000. ఇప్పుడు 1స్ని పంచుతాం. 5 1s 5, 5 1s 5, 5లో 5 పోతే 0. నెక్స్ట్ ఏం దించుకోవాలి, 1 దించుకోవాలి. ఇప్పుడు 10 అవుతుంది. ఇక్కడ ఇలా ప్లస్ పెట్టి ఇప్పుడు 10 రూపీస్ని పంచాలన్నమాట 5 మెంబర్స్కి. అంటే 5 2s 10 వస్తుంది. నెక్స్ట్ 0లో 0 పోతే 0, 1లో 1 పోతే 0. నెక్స్ట్ ఏం దించుకోవాలి, 5 దించుకోవాలి. అంటే 500 అయింది. అంటే 500ని 5 మెంబర్స్కి పంచితే ఒక్కొక్కరికి ఏ విధంగా వస్తుందో చూద్దాం. 5 0 0, 5 0 0, 5 1s 5. మైనస్ చేస్తే 0లో 0 పోతే 0, 0లో 0 పోతే 0, 5లో 5 పోతే 0. నెక్స్ట్ 1 దించుకోవాలి, 1000 అయింది. నెక్స్ట్ మన ఏంటి, ప్లస్ 5 0 0, 5 0 0, 5 2s 10. ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 0. 1000లో 1000 పోతే 0 అనమాట. మొత్తం ఎంత వచ్చింది, 200 + 100 + 2 + 1. టోటల్ వచ్చేసి 200 + 100 300. 2 + 1 3, 303 ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. అంటే రైట్ టు లెఫ్ట్ ఈ విధంగా చేయొచ్చు అన్నట్టు.